ఇక్కడ ఇక్కడ మనం మహబూబ్ నగర్ జిల్లాలో నుండి పిల్లల మర్రిని చూసేందుకు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ ఇదే రోజు గురువారం ఈరోజు ఇక్కడ పిల్లల మర్రిని పరిశీలించేందుకు అలాగే చూసేందుకు ఫ్యామిలీతో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు మనతో పాటు. చెప్పండి, మీ పేరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలా ఉంది ఫీలింగ్? మా పేరు అలీ అండి. మేము పక్క ఊరికి వెళ్ళి వచ్చినాము, చూడడానికి వచ్చినాము. పిల్లల మరి అంటే ఈ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ చెట్టు కోసం చాలా మంది ఇంతకు ముందు కూడా వస్తూనే ఉంటారు. ఈ మధ్య మేము కూడా వచ్చినాం చూడడానికి. మినీ జూ పార్క్ ఉంది పిల్లలకు ఆడుకోవడానికి, దీనికోసం. ఇంకా పక్క జూ పార్క్ లాగా టైప్లో వచ్చిన ఇవన్నీ పశువులు అవి అన్నీ ఉన్నారు. అక్కడ పక్క ఊరికి వెళ్ళి అందరికి ఇక్కడ కాకుండా వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి కూడా వస్తారు. అందరూ వచ్చి చూడడానికి వస్తారు. పండుగ రోజు హాలిడే సెలవులో స్కూల్ పిల్లలకు కూడా ఇక తీసుకొచ్చి అందరినీ తీసుకుపోతారు. చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంటాయి. చాలా పెద్దోళ్ళు కానీ చిన్న బయట దేశంకి వెళ్ళి కూడా వచ్చి చూసిపోతున్నారు. ఇది ఇక్కడ ఈ చెట్టు దాదాపు 700 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇక్కడ ఏమన్నా సినిమా షూటింగ్ లాంటివి కానీ అలాంటివి ఏమైనా జరిగినట్టుందా చరిత్రలో? ఒక షూటింగ్ ఏం జరిగింది తెలుగు ఫిలింలో, సినిమాది. ఇంకా దాని తర్వాత ఇంకా దానికి పర్మిషన్ ఏం ఇవ్వలే. ఇక్కడ ఒకటే మాత్రం షూటింగ్ జరిగిండే, దాని తర్వాత ఏం షూటింగ్ ఏం జరగలేదు. ఇప్పుడు కనపడుతున్న ఈ చెట్లు మొత్తం కూడా దాదాపు అన్ని వేర్లు కూడా ఒకే చెట్టుకు సంబంధించి అంటున్నారు. దీని గురించి మీకు ఏమైనా తెలుసా? అసలు తెలియదు నాకు కాదు, వేరే వాళ్ళు సైంటిస్ట్ కూడా ఎంతమంది వచ్చిండ్రు. దానికి ఎక్కడి నుంచి అసలు వర్జన్ ఎక్కడి నుంచి ఫస్ట్ ఇప్పటి వరకు తెలియలేదు. చాలా మంది అమెరికాకి వెళ్ళి కానీ అక్కడికి బయట వచ్చి ట్రై చేసి కానీ ఏం తెలియలేదు ఇప్పటి వరకు. అంటే ఈ చెట్టు ఇంత పెద్దగా విరాజిల్లడానికి అంటే అమెరికా నుంచి కూడా వచ్చి ఇంత పెద్దగా ఎలా ఎదిగిందని చూడడానికి వచ్చారా? మెయిన్ ఇది ఉంటాయి కదా, స్టార్టింగ్ ఆడికెళ్ళి స్టార్ట్ అయినా అది మొత్తం చూడడానికి ట్రై చేసే సైంటిస్టులు వచ్చి ఇది చేసాను కానీ తెలియలేదు. అంటే వృక్షం ఇంత పెద్దగా ఇన్ని చోట్ల తన యొక్క వేళ్ళ నుంచే మళ్ళీ పెద్ద పెద్ద వృక్షాలుగా మారడం వెనక అసలు ఉన్నటువంటి సైంటిఫికల్ ఏంటి అనేది చెప్పడం అని పరిశోధించేందుకు అమెరికా నుంచి కూడా అనేక మంది శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ పర్యాటకాన్ని పరిశీలించడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది తెలియజేస్తున్నారు.